నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రధాని మోదీ ఈ మధ్య ఏ విధంగా సెన్సేషన్గా మారుతున్నారు, ఆయన ఇమేజ్ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయోగాలు, క్యాడర్కి దిశానిర్దేశాలు మనం చూస్తున్నాం. నిత్యం రీల్స్లో ఉండండి, యూత్కి దగ్గరగా ఉండండి, టెక్నాలజీని అప్డేట్ చేస్తూ మీరు అప్గ్రేడ్ అవ్వండి అనేసి అంటూ చెప్పిన ప్రధాని మోదీ గారే సీన్ కట్ చేస్తే ఆ రీల్స్కి సంబంధించి కావచ్చు, షార్ట్ కట్స్ని యువత ఎంచుకుంటుందన్న విధానం కావచ్చు, ఆ షార్ట్ కట్స్ వల్ల జీవితానికి పర్మనెంట్ సొల్యూషన్ దొరకదు, పర్మనెంట్ రీచ్ రాదు అంటూ ఆయన మరి జెన్జీ జనరేషన్ ఉద్దేశించి చెప్పారా, లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ నుంచి ఉద్దేశించి చెప్పారా తెలియదు, కానీ ఇప్పుడు ఆ మాటలు ట్రెండ్ అవుతున్నాయి. మరి ఏ అక్కస్తో చెప్పారా, లేకపోతే జరుగుతున్న పరిణామాలకు సంబంధించి డ్యామేజ్ కంట్రోల్కి చెప్పారా, మరి ఆయన ఆ టెక్నాలజీని ఫాలో అవుతూ చేసిన కామెంట్స్ని ఎలా తీసుకోవాలి, డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో భరద్వాజ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మొత్తం జెన్జీ జనరేషన్ అంతా రీల్స్లోనే ఉందని ఆయనే చెప్తారు. అది షార్ట్ కట్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు అని అంటారు. మళ్ళీ క్యాడర్కి ఏమో యూత్కి దగ్గర అవ్వండి అని చెప్తారు. ఏంటి రెండు స్టేట్మెంట్స్ అసలు? డ్యుయాలిటీ అంటే ఆయన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం మొదలైన టైంలో ఇచ్చిన ప్రకటన అది. ప్రపంచం అంతా ఇంటర్నెట్లో ఉంది, అవును, ప్రతి ఒక్కరు ప్లాట్ఫామ్స్ మీదే ఉన్నారు, కాబట్టి మీరు ప్రజలతో కాంటాక్ట్లోకి వెళ్ళటం అంటే పాదయాత్రలు చేయటం కాదు, నెట్ యాత్రలు చేయండి అని చెప్పాడు ఆయన. అవును, చెప్పి మీరు రీల్స్ ఎలా చేయాలి, ఏ టాపిక్ మీద చేయాలి, ఎలా సెన్సేషన్ చేయాలి, ఎలా వైరల్ చేయాలి, దీని మీద కేంద్రీకరించండి, నేర్చుకోండి అని చెప్పాడు వాళ్ళకి. అవును. రెండో వైపు అదే భయం వీళ్ళకేం చెప్తున్నాడు, ఇప్పుడు ఆయన టార్గెట్ చేస్తోంది కాక్రోచ్ జనతా పార్టీని టార్గెట్ చేసి, మీరు గ్రౌండ్ తెలియదు మీకు, మీరు ఇంటర్నెట్లో నుంచి పుట్టారు, గాల్లో నుంచి పుట్టారు, ప్రాక్టికాలిటీ లేదు మీకు, ప్రజాక్షేత్రంలో నుంచి పుట్టిన నాయకత్వం మాత్రమే బతుకుతుంది, గాల్లో నుంచి పుట్టిన వాళ్ళు గాల్లోనే మాయమైపోతారు అన్న ధోరణిలో వాళ్ళ మీద ఉన్నటువంటి కోపము, చిరాకు వీటన్నిటినీ ప్రదర్శిస్తున్నారు. కానీ ఆయన వాళ్ళు గాల్లో నుంచి నేల మీదకు దిగారు. ఓకే, గాల్లో ఉండగా మీరు కూడా మీ ఎంపీలకి వీళ్ళందరికీ రీల్స్ చేయమని చెప్పారు. వాళ్ళు నేల మీదకి దిగిన తర్వాతే మీకు భయం మొదలైంది. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి వచ్చేసి జంతర్ మంతర్లో కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత కదా మీకు మొదలైంది ఆ సెగ తగలటం అనేది మొదలైంది అప్పుడు. అవును. తర్వాత వాళ్ళు చలో సంసద్ అన్నప్పుడు మీరు అడ్డుకున్న తీరుకి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమైన నిరసన, ఆ నిరసన నుంచి బయటపడటానికి మీరు అనేక అడ్డదారులు దొక్కారు. ఈ అడ్డదారులు, స్కీమ్లు వీటిలో భాగంగానే మీరు ఇప్పటికీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం ఆయనకి మోహన్ భగవత్కి వాజ్పేయి గెటప్ వేసి ఆయనతో వాళ్ళకి అనుకూలంగా మాట్లాడించి, అది కూడా స్కీమే, అది కూడా భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివారు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే. ఓకే, అందులో భాగంగానే మోహన్ భగవత్ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాడు. ఆయనతో అంటే వాజ్పేయి గెటప్ వేయించారని చెప్పుకోవచ్చు. ఇలా మీరు ఇన్ని డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏముంది? ఆ రోజే వాళ్ళతో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తే, అంటే మీకు మీ పరిపాలన గురించి ఎవరు బ్యాడ్గా మాట్లాడకూడదు, విమర్శించకూడదు. విమర్శిస్తే మీరు తట్టుకోలేక వాళ్ళ మీద ఎలా పడితే అలా మాట్లాడేస్తారు, గ్రాంటెడ్గా తీసేసుకుని. ఆ గ్రాంటెడ్గా తీసేసుకుని మాట్లాడటమే ఇది. వాళ్ళు నేల మీదే ఉన్నారు, వాళ్ళు గాల్లో నుంచి పుట్టిన మాట నిజమే. కానీ అంటే జనం ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి ఒక డైలాగ్ చెప్పాలి. మీరు ఎందుకు రీల్స్ చేయమన్నారో, జనం అందరూ అక్కడ ఉన్నారు, మీరు రోడ్ల మీద తిరిగితే ఎలా అన్నారు మీరు. కాబట్టి వీళ్ళు కూడా ఆ జనం ఎక్కడున్నారో అక్కడ చూసి ఆ ఏరియాలో ఒక డైలాగ్ చెప్పారు. ఆ కాంట్రాక్ట్ తీసుకుని నేల మీదకి వచ్చారు. ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. కాబట్టి యుద్ధం నేల మీదే జరిగింది, గాలిలో జరగలేదు. కాబట్టి ఆయన అక్కసుతో మాట్లాడుతున్నాడు అనేది అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అంతకు మించి వేరే కాంటెక్స్ట్, రీజను ఏమీ లేదు.
ఏంటి అసలు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ విషయంలో టార్గెట్ చేసినట్టుగా ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎవరినన్నా టార్గెట్ చేయాలన్నా, వాళ్ళ ప్రోడక్ట్ని డెవలప్ చేసుకోవాలన్నా, ప్రజల్లోకి తీసుకోవాలన్నా వారధులు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యారు. అంటే షార్ట్ కట్స్ ఇవి ఎక్కువ కాలం నిలబడవు అనేసి అంటే ఆ ఉద్దేశం వీళ్ళకి ఆపాదించినట్టేనా? అందరినీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని సమర్థించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వార్నింగే. కానీ మీరు వాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏ రోజు కూడా స్ట్రైట్గా ఒక మీడియా సమావేశం పెట్టలేదు, కానీ ఇంటర్వ్యూలు ఇస్తాడు ఆయన. ఆ ఇంటర్వ్యూలు కూడా మీడియా పర్సన్కి ఇవ్వడు. ఆయన సెలెక్ట్ చేసుకున్న ఒక సినిమా యాక్టర్ అక్షయ్ కుమారో లేకపోతే ఆయనకు అనుకూలంగా ఉండే మెయిన్ మీడియాకి సంబంధించో మెయిన్ మీడియా వాళ్ళని 2-3 నిలవ చేస్తాడు. కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళుతున్నానని అక్షయ్ కుమార్నే పిలిచి కూర్చోబెట్టుకుంటాడు. మరీ దారుణంగా సార్. స్క్రిప్ట్ ఏ క్వశ్చన్ అడగాలి, దాంట్లో ఎక్కడ నవ్వాలి, ఎక్కడ ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనేసి అని పిన్ టు పిన్ ఆ స్క్రిప్ట్ లో ఉండడము అనేది డైరెక్టెడ్ డ్రామా ఒకటి నడుస్తుంది. ఆ డైరెక్టెడ్ డ్రామా సీన్లు తప్ప విడిగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టు అలాంటివి ఎప్పుడు ఆర్గనైజ్ చేసిన పాపాన్ని పోలేదు. ఓకే. ఆయన ఆ మధ్య ఒక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న అడిగే ప్రయత్నం చేశారు. ఆయన పట్టించుకున్నట్టు వెళ్ళిపోయాడు, వినపడనట్టు. ఆయనకు వినిపిస్తోంది కానీ ఆయన తల తిప్పి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ఏంటి ఇలా వ్యవహరిస్తున్నాడు ఈయన అని చెప్పి అక్కడ లోకల్ పేపర్లు రాసినాయి. అయినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. మోడీని ఆయన ఇంటిగ్రిటీని దెబ్బ కొట్టడానికి అంతర్జాతీయ మీడియా పన్నిన కుట్ర అని ఇక్కడి నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఓకే, అంతే. అలా ఎక్కడికక్కడ బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళటమే తప్ప ఒక విమర్శని ఆహ్వానించటం, దాని మీద ఒక డిస్కషన్ పెట్టడం. మోహన్ భాగవత్ మాట్లాడింది అదే. వాళ్ళు కుర్రాళ్ళు అక్కడ మాట్లాడారు, దాన్ని విమర్శగా స్వీకరిస్తే బాగుండేది కదా అన్నయ్య అన్నాడు. కాబట్టి అదే జరగాలి. జరగాల్సిందేమో మీరు చెయ్యరు, చేయకుండా ఎదురుదాడి చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇల్లాజికల్గా. అది అందుకని ఆయన వాళ్ళకి చెప్పింది నిజమే. ఆయనకి వాళ్ళకి ఇప్పుడు కూడా అదే చెప్తాడు వాళ్ళ లోపల నాయకులకి, మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం అంతా అక్కడే ఉంది. ప్రపంచాన్ని అక్కడికి నెట్టింది ఈయన కాదు, నెట్టింది కార్పొరేట్లు నెట్టారు. అంతర్జాతీయ సమాజం చేసిన డిజైన్ అది. జనం మొత్తం ఆన్లైన్లో ఉండాలి, ఆన్లైన్లో ఉంటే ఎవడేం చేస్తున్నాడో మనకు తెలుస్తుంది. అందుకని రోడ్ల మీద ఉండకూడదు ఎవడు. రోడ్ల మీద ఉన్న వాళ్ళందరినీ ఆన్లైన్లోకి లాగేయండి, ఓకే, వాళ్ళతో మనం ఎలా హ్యాండిల్ చేయాలో అలా చేద్దాం అని ఇంటెలిజెన్సు, మార్కెటింగ్ ఈ రెండిటి కోసం ప్రపంచ ఎకానమీ నిర్ణయిస్తున్నటువంటి డీప్ స్టేట్ తాలూకా డిజైన్ అది సోషల్ మీడియా అనేది. దాన్ని తీసేయమని చెప్పే ధైర్యం ఆయనకి లేదు. కాబట్టి అది ఉంటుంది, అది ఉండి తీరుతుంది. మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనే జ్ఞానం ఉంది మోడీకి. అందుకని దాని గురించి మాట్లాడు. మీరు అక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు, అక్కడి నుంచి ఏవేవో స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దారుణాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ రకరకాల పేర్లు పెట్టి దాడులు చేస్తున్నారు. నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన ఈ గైడ్లైన్స్లో ఒక పార్టీ పెడితే అనేదో తను పార్టీ పెడుతున్నట్టుగా ఒక ఆలోచన చెప్పాడు. ఇమ్మీడియట్గా ఆయన మీద దాడి మొదలైంది. ఎక్కడి నుంచి? ఈ కాషాయపు మీడియా హ్యాండిల్స్ నుంచే మొదలుపెట్టి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలన్నీ లెఫ్ట్ బ్యాచ్ మాట్లాడుతున్న మాటలే మాట్లాడుతున్నారు, రాజకీయాన్ని మతాన్ని మిక్స్ చేయటం కరెక్ట్ కాదు అన్నాడు ఆయన. ఈ మాట లెఫ్ట్ పార్టీస్ మాట్లాడుతున్న మాట మీరు మాట్లాడుతున్నారు. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో జరిగిన డిస్కషన్. మీరు ఈ లెఫ్ట్ మూమెంట్ని నిర్మూలించటం కోసం అడవుల్లోకి వెళ్ళి ఎన్కౌంటర్లు చేసేదాకా వెళ్ళిన చరిత్ర ఉంది మీకు. మీరిప్పుడు వాళ్ళ తోక పట్టుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మీద దాడి మొదలైపోయింది. ఓకే, మొదలైపోయాడు. ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళ హ్యాండిల్స్లో. ఏబి వెంకటేశ్వరరావు ఇలా మీకు ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ మీద పడిపోయి అరిచి కరిచేస్తారు. ఆ దాడి జరుగుతూనే ఉందిలేండి. ఇప్పుడు మన దాంట్లోకి వచ్చి కూడా చాలామంది
కమెంట్స్ పెట్టంగానే ఏంటి తెలుగు రాజ్యము యాంటీ బీజేపీ అయిపోయిందా, అసలు తెలుగు రాజ్యము హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందా అంటే సబ్జెక్ట్ మాట్లాడుతుంటే వాళ్ళు పెడుతున్న కామెంట్స్ ఏంటో కూడా వాళ్ళ బుర్రకన్నా అర్థమవుతుందా లేదా అన్నట్టుగానే ఉంది వ్యవస్థ. అదే విమర్శని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. బుల్డోజ్ చేయటం, దాడి చేయటం, ఈ ఆన్లైన్ దాడులు చేయటానికి వాళ్ళకు ఉన్నంత నెట్వర్క్ ఎవరికీ లేదు, వాళ్ళకు ఉన్నంత శక్తి ఎవరికీ లేదు. అయినప్పటికీ భయపడుతున్నాడు ఆయన, ఇంత ఉండి కూడా. అందుకని ఆయన మాటల్ని ఆ కాంటెక్స్ట్లోనే తీసుకోవాలి. అది ఎవరినో భయపెట్టడం కోసం అది ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జెన్జీ జనరేషన్ విక్టరీ అని చెప్పాలి సార్. దాని మోదీ ఈ రేంజ్లో స్టేట్మెంట్లు ఇవ్వడము అనేది అంటే వాళ్ళ ఎఫెక్ట్ ఒక చిన్న ఉద్యమానికి ఇప్పుడు జార్ఖండ్లో జరుగుతున్న దానికే ఈ రేంజ్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిందంటే నిజంగా అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళు బుల్డోజ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అర్థం కాదు ఇంకా వాళ్ళకి ఆల్మోస్ట్. ఓకే, మొత్తానికైతే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనేసి అని ఫిక్స్ అయిపోయారా బీజేపీ వాళ్ళు? డెఫినెట్గా మొదలైంది. అంటే మీరు ఇందాక అన్నట్టుగా కొంత ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం, ఆత్మరక్షణలో ఉన్నారు. ఆ ఆత్మరక్షణ ప్రయత్నంలో భాగమే ఆయన స్టేట్మెంట్, అంతకు మించి ఏమీ కాదు. ఓకే, చూద్దాం మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఆయనకి ఎన్ని కౌంటర్లు వస్తాయి, ఏమేమి ఇదవుతుంది. గతంలో మీరు గుజరాత్ నుంచి వెళ్ళి ఏ రేంజ్లో ఎదగడానికి ఈ సోషల్ మీడియానే కదా కారణం అయిపోయింది. ఈ 12 years నుంచి మీ ఇమేజ్ని ఆ సోషల్ మీడియానే కదా బిల్డ్ చేస్తుంది. మరి షార్ట్ కట్స్ మీకు కట్ అయిపోయాయా అనేసి ఏ రేంజ్ కౌంటర్ అటాక్లు వస్తాయో చూడాలి సార్. సీరియస్లీ ఇంట్రెస్టింగ్గా అయితే ఇది డెవలప్ అయ్యే సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.